ఫస్ట్న విచారణకి సిద్ధం అని చెప్పినట్లున్నారు. బట్ టైం తీసుకొని అందుబాటులో ఉండాలన్న సిట్ అంటే వీళ్ళే చెప్పినట్లున్నారు. ఫిబ్రవరి 1కి మీరు ఎక్కడున్నా కానీ ఫిబ్రవరి 1కి నందీనగర్ ఇంట్లో ఉంటే మేము వచ్చి విచారణ చేస్తామని చెప్పినట్లున్నారు. ఫామ్ హౌస్కి రామని చెప్పినట్లున్నారు. నిన్న వాళ్ళు ఇస్తే మరి ఉన్నాయి కాబట్టి తర్వాత అడిగితే లేదు అని చెప్పి ఒకటి రావాల్సిందే అని ఓకే. మొత్తానికి విచారణ సందర్భంగా మరి వారు వస్తారా రారా, దీని మీద మళ్ళీ కోర్టుకు వెళ్తారా, కోర్టు ఏమైనా డైరెక్షన్ ఇస్తుందా, అసలు రాకపోతే ఏంటి, ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడాలి ఏం జరిగిద్ది అనేటువంటిది. ఇప్పుడు రాలేదనుకోండి, రాకపోతే ఏం చేయాలి వాళ్ళు, నెక్స్ట్ ఫర్దర్గా అక్కడ పోయి తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలి. మరి అట్లా చేస్తారా చేయలేరా, ఏం జరిగిద్ది అన్నది చాలా ఇందులో ఒక అంశం. వంశీ గారు ఆ రోజున కాళేశ్వరం సంబంధించి నోటీసులు ఇస్తే కేసీఆర్ గారు కూతురు కవిత గారు ఆ రోజు ధర్నా చేశారు. కానీ ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులు ఇస్తే మీరు వెంటనే ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించండి అని చెప్పి గుప్పు మేస్త్రికి అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. ఎందుకని అంటారు అంటే తండ్రి కూతురు ఆ రోజుకి ఉన్న పరిస్థితులు ఆ రోజు పార్టీలో ఉంది, ఈ రోజు పార్టీలో లేదు. తండ్రి కదండి, ఆమెమి తండ్రిని అనలేదు కదా. ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటుంది, ఎవరైతే క్రైమ్ చేశారో వాళ్ళు అంటుంది. తన ఫోను తన భర్త ఫోను ట్యాప్ చేశారనేది కూడా తన ఎలిగేషన్ చేసింది కదా. అది కూడా ఎంతవరకు కరెక్ట్, అది కూడా ఉండేది కదా, తనకు అది కూడా కోపం ఉండేది కదా. ఇవన్నీ ఒకటి కాదు, రాజకీయం తర్వాత అన్నీ రాజకీయం తర్వాత అన్ని తండ్రి అయినా ఇంకోటైనా సంబంధాలు అనేది రాజకీయం తర్వాతే. రాజకీయంలో ఒకసారి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అన్నీ ఆ స్టెప్ తర్వాతే ఉంటుంది, ముందు ఉండదు. శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు ఏంటండి, మొత్తానికి నందీనగర్లో 1వ తారీఖున రావాల్సిందేనా, రాకపోతే ఏంటి? వంశీ గారు ఈ కేసీఆర్కు అంటే సిట్టు అధికారులు నిన్న ఇచ్చినటువంటి లేఖ ద్వారా మరోసారి సిట్టు అధికారులు కూడా దీని మీద సమావేశం నిర్వహించారు. తర్వాత లీగల్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన విషయం ఇది, అది పోలీసులకు సంబంధించిన విషయం కావచ్చు. సజ్జనారు ఇటు లీగల్ ఒపీనియన్ తీసుకొని మరోసారి అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ పట్ల ఎలా వ్యవహరించాలి, ఈ కేసులో ఆయనకు నోటీసులు ఏ విధంగా జారీ చేయాలన్నటువంటి విషయాన్ని ఇటు లీగల్ ఒపీనియన్ కూడా పోలీస్ అధికారులు తీసుకున్నారు. అయితే కేసీఆర్ ఇచ్చినటువంటి అడ్రస్ అంటే ఆయన ఆధార్ కావచ్చు, మిగతా రెసిడెన్షియల్ అడ్రస్ కావచ్చు నందీనగర్లోనే ఉంది కాబట్టి నందీనగర్లోనే మరోసారి లీగల్ నోటీసులు ఇచ్చి అక్కడే విచారణ జరపాలన్నటువంటి దానికి నిర్ణయించినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. మొత్తంగా ఫిబ్రవరి 1వ తేదీ 3 గంటల సమయంలో విచారణ జరుపుతామన్నటువంటి దాని విషయంలో మరోసారి నోటీసులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు దాన్ని కేసీఆర్ను విచారించే అవకాశం ఉందన్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో కేసీఆర్ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఇటు కేటీఆర్, హరీష్ రావు అదేవిధంగా మిగతా నేతలతో కూడా ఇటు లీగల్ ఒపీనియన్ మిగతా అడ్వకేట్లతో వీళ్ళు ఒపీనియన్ తీసుకుంటున్నారు. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి విచారణను వాయిదా వేయాలా అన్నటువంటి విషయాన్ని ఈ విధంలో రైట్. ఓకే అండి, రైట్. నెక్స్ట్ అండి, రేవంత్ కి హార్వర్డ్ లీడర్షిప్ సర్టిఫికేట్, ఇండియాలోనే తొలి సీఎంగా రికార్డు. మొత్తానికి సీఎంగా వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీలో చక్కగా